ఓం నమ శివాయ. శ్రీ పరాభావనామ సంవత్సరం జూలై నెల 2026. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అనేది వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ప్రయత్నాలు ముసుగు వెనక దాగి ఉన్న ఆలోచనలు. అంటే ఇది సొంత బుద్ధితో ఆలోచించేవి కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుడు మాటలు బట్టి నడుచుకునేవి కొన్ని ఉంటాయి, ఇక కొన్ని అయితే అర్ధంతరంగా పుత్రశోకంతో చాలా వరకు ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవి బంధుత్వానిలో దెబ్బతీస్తాయి, ఐక్యతా బలాన్ని దూరం చేస్తాయి, డబ్బు పరంగా నష్టం చేస్తాయి, అధికారంగా ముందుకు పోనీయవు, అధికారంలో ఉండి సాధించే వాళ్ళకు కూడా దిగజార్చేంత స్థితికి ఏర్పడుతుంది. కారణం, మీరు ముసుకి వెనుక ఉన్న దాగి ఉన్న మాటలు చెప్పుకోవడం వల్ల కొన్ని సమస్యలకి ఎదురు దెబ్బలు తగలటానికి కారణం. అదేవిధంగా ఈ వృశ్చిక రాశిలో తెలివితేటలతో పాటు కష్టాన్ని, శక్తిని ఉపయోగించి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక నిర్ణయాన్ని మనం కాదనుకోకుండా ఆలస్యమైనా సరే అమృతాన్ని పొందగలిగేంత స్థితికి ముందుకు వస్తారు. వీళ్ళకి ఈ వృశ్చిక రాశిలో ఆదాయము, ఖర్చు ఒకటి ముందడుగుంటుంది. ఆదాయం వెనకడుగుండేది ఖర్చు. ఆ ఖర్చు అనేది ఏ విధంగా ఉంటుందా అంటే, ఆదాయం 8 అయితే ఖర్చు 2, అవమానం 1 అయితే రాజ్యపూజ్యతం 2. ఈ విధంగా ఇద్దరి మధ్యలో ఐక్యతా బలాలు, సంకల్ప బలాలు, భార్య భర్తల మధ్య ఎందు గాని, తండ్రి కొడుకులు ఎందు గాని, తల్లి కొడుకు ఎందు గాని, తల్లి కూతురు ఎందు గాని, కూతురు తండ్రి ఎందు గాని, భార్య భర్తల మధ్య ఎందు గాని, ఈంకురాళ్ళందు గాని ఇటువంటి కొన్ని విభేదాలు కూడా కొన్ని కనబడుతూనే ఉంటాయి. తర్వాత రేపు భవిష్యత్తులో ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. ఆ లక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే, తను చదువుకున్న చదువే కాకుండా, తన సొంత తెలివితేటలే కాకోకుండా, తర్వాత రికమెండేషన్ ద్వారా చెప్పే మాటలే కాకోకుండా భగవంతుడు వాళ్ళకు ఒక దైవ బలాన్ని ఇస్తాడు. చదువు ఉన్నా లేకపోయినా, తర్వాత ప్రయత్నించినా ఇంచకపోయినా దాని అవకాశాన్ని ఒక మానవుడు రూపంలో భగవంతుడే పంపిస్తాడు. దేవుడు మనకి డైరెక్ట్ గా కనపడడు, మానవ రూపంలో కనపడతాడు. ఆ మానవ రూపంలో వచ్చిన ఒక మానవాళికి ఒక దైవ సంకల్పమైన సహాయాన్ని మనస్ఫూర్తిగా పొంది, మనస్ఫూర్తిగా తీసుకొని ఆ ముందడుగు వేసి ఆ మనుగడను సాధించినట్టుకైతే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు అధికారంలో కూర్చుంటారు, ఆదాయంలో నిలబడతారు, వ్యాపారంలో అభివృద్ధి చేస్తారు, కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త బిజినెస్లు చేయగలిగేంత స్థితి ఏర్పడుతుంది. సొంత గృహాలు కడతారు, తర్వాత సొంత ఆఫీసులు, సొంత బిల్డింగ్లు, స్థలాలు, ఆస్తిపాస్తులు పెంచుకునేంత అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళలో కళ్యాణ బలం కాని వాళ్ళైతే కళ్యాణం అవుతుంది, పిల్లలు లేని వాళ్ళైతే పిల్లలు కలుగుతారు. ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని కష్టాల నుంచి బయటపడే మార్గాలు కూడా కొన్ని తొందరలోనే ఏర్పడతాయి. అధిక స్నేహం ప్రాణానికి మోసం. అధిక స్నేహాన్ని మించి చేయకూడదు. అతిగా ప్రేమ అభిమానాలతో దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయకూడదు. తర్వాత అధికమైన నమ్మకాన్ని పెట్టుకోవడం కూడా నష్టమే. ఇటువంటి రాశిగల వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు కూడా కొన్ని పాటించాలి. అది స్త్రీలైతే ఏముంది, పురుషులైతే ఏముంది, ఎవరైనా సరే కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే రేపు భవిష్యత్తులో గండం నుంచి బయటపడగలుగుతారు. మనము ఒకటి కావాలి అనుకుంటే ఇంకొక దాన్ని వదులుకోవాలి. ఒక గమ్యం చేరాలంటే దాని వెనకాల ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటన్నిటిని దాటుకుంటేనే ఆ గమ్యం నీ సొంతం అవుతుంది. అలాగే ఉంది కదా అని ఆ గమ్యం వచ్చినప్పుడు రానిలే, ఆ సమయం ఆ కాలం వచ్చినప్పుడు రానిలే అనుకొని ఈ వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని వృధా, సమయాన్ని వృధా చేసుకుంటూ, ధనాన్ని వృధా చేసుకుంటూ, తెలివితేటలని సంపాదించే రోజులను పోగొట్టుకుంటే మాత్రం అవి రమ్మంటే తిరిగి రావు. ఏదైనా సరే ముందుండి నిలబడి సంపాదించాలి, సాధించాలి, పోరాడాలి, ప్రయత్నించాలి,
దాని తర్వాత భగవంతుడు ప్రయత్నం గురించి ఆలోచించిన తర్వాతనే మనకి మంచా చెడు అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అదేవిధంగా నువ్వు చేసుకున్న నిర్ణయము, నువ్వు ఎంచుకున్న లక్ష్యము, నువ్వు చేరాలనుకున్న గమ్యం, ఈ మూడు ఒకటే. అది ఒక స్థాయిలోనే, ఒక స్థితిలోనే, ఒక గమ్యంలోనే చేరుకుంటాయి. కాబట్టి వాటికి ముందుగా తెలివితేటలు, దాంతోపాటు శక్తి, సంపూర్ణమైన ఆరోగ్యము, మనం ఏ విధంగా సంపాదించాలి, ఏ పని చేస్తే రూపాయి ఆదాయం కలుగుతుంది, ఎవరితో మాట్లాడితే మనకి తెలివితేటలు పెరుగుతాయి, ఏ విధంగా కలిసి ఉంటే మనకి అనుకూలత, ఐక్యతా బలం అనేది ఏర్పడుతుంది, ఎవరితో మనం మాట్లాడితే రేపు భవిష్యత్తుని, భవిష్యవాణిని తెలుసుకోవటం అనేది మీకు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి గారి వల్లలో ముఖ్యంగా ధైర్యాన్ని కోల్పోవద్దు. మనోధైర్యం మంచిది. అన్ని విధాలుగా వీళ్ళకి భగవంతుడు సంకల్పించే ధైర్యమే వీళ్ళకి మనోధైర్యంగా ఉంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయకోకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు దానికి తగిన పరిష్కారాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను, పరిష్కరిస్తాను. సర్వేజన సుఖరో భవంతు. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది నరదిష్టి, రెండోది ఇసుక చూపైన దిష్టి, మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీకుడు చూసే దృష్టి, నాలుగోది గ్రహ దృష్టి, ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిటిరా అంటే కంటి చూపు. ఆ కంటి చూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది. రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందో అని కనిపెట్టగలుగుతాం. దాన్ని ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతున్న ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది. మనం మానవులే అంతా. అదేవిధంగా ఈ నరదిష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం, అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దృష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గరు సుక్కు పెడతారు, నల్లటి సుక్క కాటికతో నొస్టు పెడతారు, అరికాలికి పెడతారు. దిష్టి గురించి ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దృష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసిన ఆ దృష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా,
ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు సూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతారు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంత ఉందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది చేపించే వాళ్ళు ఉంటారు. నరదృష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికి తీసేయద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా స్వత్వం ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి సూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదృష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుద్ది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు కొంతమంది. జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువులో విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు, నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదృష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదృష్టి కానీ, బిజినెస్ లో నరదృష్టి కానీ, కుటుంబంలో నరదృష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదృష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.